బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని గన్ పార్క్ దగ్గర ఆర్టీసీ జేఏసీ ఆందోళనకు దిగింది. తమ డిమాండ్లు నెరవేర్చాలి అంటూ జేఏసీ నాయకులు కార్మికులు నిరసన చేస్తున్నారు. వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచే సమ్మెలో భాగస్వామ్యం అవుతామని సంపూర్ణంగా మరి తెలియజేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కూడా ఈ రోజే కలవడం జరిగింది. వారు కూడా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచి మరి వారు కూడా 100% సమ్మెలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. ఇప్పుడు కూరనేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సమ్మెకు మద్దతుగా మరి వెళ్తారని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. వీరందరికీ జేఏసీ పక్షాన పేరున కృతజ్ఞత తెలియజేస్తూ తీర్మానం మల్లన్న కూడా మరి ఐఎఫ్టీ కూడా అందరూ కూడా చేయడం జరిగింది. ఇలా ఎన్జిఓస్ జేఏసీ జగదీశ్వర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇచ్చాం ఉద్యోగ సంఘాల జేఏసీలో మేము కూడా జేఏసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేఏసీలో భాగస్వామ్యం వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకల జిల్లా సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ చైర్మన్ ఈదూరు వెంకన్న ఇప్పుడు జేఏసీ వైస్ చైర్మన్ థామస్ గన్ పార్క్ దగ్గర ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను సాధించుకునేంత వరకు ఈ సమ్మె ఆగదు అని చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి కూడా చెప్తున్నారు కొన్ని డిమాండ్లకు ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది, ఇంకొన్ని డిమాండ్ల మధ్య అంగీకారం కుదరాలి. మా ప్రతినిధి సుజాత ఉన్నారు ప్రస్తుతం గన్ పార్క్ దగ్గర. సుజాత, ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనలో ఏదైనా ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయా? ఇప్పటికీ 29 వాటిపై ఒక సయోధ్య కుదురుతోందని మంత్రి అంటూ ఉన్నారు. కార్మికులు ఏమంటూ ఉన్నారు? సమ్మెను విరమింపజేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రోహిత్, నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ జేఏసీ కార్మికులంతా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి 32 హామీలను కూడా వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలి, లేదు అనంటే మేము సమ్మె కొనసాగిస్తాము అని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నివాళులర్పించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సార్, ప్రభుత్వం ఇప్పటికే 29 హామీలను నెరవేర్చాము, ఇక 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఒకటి విలీన ప్రక్రియ, దాంతోపాటు ఎన్నికలకి సంబంధించి. సో ఏం చెప్తారు? 32 సమస్యలలో 2 మేము చేయలేమన్నారు. కానీ ఇప్పటికి నిన్న కమిటీ చేసి 4 వారాల గడువు అడుగుతున్నారు. ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. వాటి మీద మాత్రము 30 సమస్యల మీద మాత్రము సముఖంగా ఉన్నారు. వాస్తవమే. కావాల్సింది ఏంది? కార్మికుడి మనోవేదన ఏమైందంటే ఇప్పటికిప్పుడు సరే రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది, ముఖ్యమంత్రి గారు అంటున్నారు, గతంలో మేము సమ్మె చేసినప్పుడు వచ్చి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకొని మీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మేనిఫెస్టోలో పెట్టినామన్నారు. సరే, నమ్మినాం. గత ప్రభుత్వాన్ని కూడా నమ్మినాం. అయినా కానీ ప్రభుత్వంలో విలీన అంశము మాతోటి ఇప్పుడు కాదు, దానికి కాలాతీతం 6 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో వేస్తామని చెప్పేసి ఏ ఖర్చు లేనటువంటి యూనియన్లను ఎందుకు ఇస్తలేరు? యూనియన్లు అంటే మీకు అంత భయమా? గతంలో 1932లో ఆర్టీసీ పుట్టిన నాటి నుంచి కూడా యూనియన్లు మనకిచ్చినటువంటి హక్కు. కాబట్టి యూనియన్లతో మీకు ఏమి ఇబ్బంది కలుగుతుంది? మా సమస్యలు, కార్మికుని సమస్యలు చెప్పుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ అంటే ఒక ప్రతినిధి. ఆయన ద్వారా మేమేం చేస్తామంటే మేనేజర్ గారికి కానీ ఏమైనా హరాస్మెంట్ చేసినా ప్రాతినిధ్యం వహించడానికి ఉంటుంది. ఆర్టీసీలో కేవలం ఒక యూనియన్ మాత్రమే ఉందా, లేకపోతే మీలో ఇంకా యూనియన్స్ చాలానే ఉన్నాయి? చాలా యూనియన్స్ ఉన్నాయి మేడం. రకరకాల యూనియన్స్ ఉన్నాయి. మేజర్ యూనియన్స్ టీఎంయూ ఉన్నది, ఎంప్లాయీస్ యూనియన్ ఉన్నాయి, ఇంకా చిన్న స్థాయి సూపర్వైజర్ అసోసియేషన్, ఇలా చాలా యూనియన్స్ ఉన్నాయి. అందరూ ఏకదాటి మీద ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఒక మేనేజర్ దగ్గర పోవాలన్నా మేము రిప్రజెంటేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను.
ఇప్పుడు మొత్తం పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే ప్రభుత్వం చెప్తుంది మీ డిమాండ్స్కి మేము సానుకూలంగానే ఉన్నాము, చేస్తాము, కానీ ఇటు ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు, మీరంతా ఒక కుటుంబము, మనమంతా ఒక కుటుంబం అని కూడా చెప్తున్నారు. ఇబ్బంది పెట్టాలని మాకు ఏ పక్షాన లేదు మేడం, ఇబ్బంది పట్టే ప్రసక్తే లేదు. కాకపోతే వాళ్ళంతటా వాళ్ళు సమ్మెలకు నెట్టడం జరుగుతుంది. ఇది 2019లో చేసినాం స్ట్రైకు, దాంట్లో కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి మన సీఎం గారు వచ్చి చెప్పిండ్రు, మీకు రాగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు పిఆర్సీలు ఇస్తాము, ప్రభుత్వంలో విలీనం చేస్తాము, యూనియన్లు పెడతామని అవన్నీ చెప్పిండ్రు. వాళ్ళు అడిగిన మాటలే మేము అడుగుతున్నాం మేడం, వాళ్ళు అడిగినయే అడుగుతున్నాం, మేమేం కొత్తగా అడుగుతలేము, వాళ్ళు అడిగినయే. పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని కూడా కొంత క్లియర్ చేశాము, మిగతావి కూడా క్లియర్ చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చాక అసలు పిఆర్సీనే చేయలేదా మీకు? ఈ గవర్నమెంట్ ఏం పిఆర్సీ చేయలే మేడం, ఒక్క పిఆర్సీ కూడా చేయలే. 17 పిఆర్సీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, 17లో దాని ఏరియాస్ కూడా రాలే మాకు ఇప్పటికీ. ఇప్పుడు 21 ఉంది, 25 ఉంది, ఏది చేయలేరు. ఓకే, అయితే చాలా వరకు ఈ సమ్మెకి సంబంధించినటువంటి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు సమ్మెని కొనసాగిస్తూ ఉంటారా? కొనసాగిస్తాం. ఏంటి ప్రధాన మీ డిమాండ్? అయితే చూడొచ్చు, ఇటు ఈ సమ్మెకి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడదాం. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఒకవైపు మీరు సమ్మెను కొనసాగిస్తాము అని చెప్తున్నారు. మా ప్రధాన డిమాండ్స్ ప్రభుత్వం పెట్టిన డిమాండ్సే, ప్రభుత్వం ఇస్తారన్న ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లే మా ప్రధాన డిమాండ్లు. దాంట్లో ప్రధానంగా ప్రభుత్వంలో ఉద్యోగులను, ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తామన్నారు, విలీనం చేయమంటున్నాము. ప్రభుత్వం సానుకూలంగానే ఉంది, చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్తున్నారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు అని కూడా వాళ్ళు కోరుతున్నారు. చర్చలకు సిద్ధమని చెబుతూనే మరి చర్చలకు ఎందుకు పిలవట్లేదు? మరి నిన్న చర్చలకు పిలిచినటువంటి వాళ్ళు ఐఏఎస్ కమిటీ వేసి మేము ఏ సమస్యలు మా చేతిలో లేవో 4 వారాల దాకా మాకు గడువు ఇవ్వండి అని చెప్పేసి ఆ గడువు ఎందుకు కోరుతున్నారు? ఇవేమన్నా ఇప్పుడు పుట్టిన సమస్యలా? 2.5 సంవత్సరాల కాచి మీ దగ్గరికి వస్తూనే ఉన్నాం కదా, మళ్ళా 4 వారాలు దీనికి గడువు ఇచ్చి మీరు చేయవలసినటువంటి వాటిని ఏంటియో మీరు తక్షణం చేయాల్సిన వాటిని పరిష్కారం చేసేటువంటి వాటిని పరిష్కారం చేయండి. ఒకవేళ తక్షణం కాకుండా క్రిటికల్గా ఏమన్నా పరిష్కారం చేయని వాటికి ఏమైనా ఉంటే వాటి గురించి మీరు కమిటీ వేస్తే బాగుంటుంది కానీ అన్నిటికీ కమిటీ వేసి అన్ని అప్పుడే పరిష్కారం చేస్తాం అనేది అది సరైన విధానం కాదు. కాబట్టి మేము సమ్మెకు పోసిన పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది ఆర్టీసీ కార్మికులు ఉంటారు? ఎన్ని బస్సులు నడిపిస్తుంది? ఇప్పుడు టోటల్గా 39,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు 10,000 పైచీలకు బస్సులు ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా ఈరోజు 10,000 బస్సులలో కేవలం ఒక 10-20 బస్సులు తప్ప, 10-20 లెక్క పెట్టినట్టు 10-20 బస్సులు తప్ప టోటల్ బస్సులు మొత్తం ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి. ఈరోజు మా 39,000 కార్మికులలో ఒక ఆఫీసర్లు, సూపర్వైజర్లు తప్ప మిగతా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఈరోజు సమ్మెలో పాల్గొన్నది. ఈరోజు ఈ సమ్మెలో గౌరవ మందకృష్ణ మాదిగ గారు కూడా మరి మద్దతు ప్రకటించడం జరిగింది. వారిని వాళ్ళకి కలిసాము, వారి కూడా మా సమస్యలు మొత్తం ఆయనకి వివరించాం. తర్వాత బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి వరకు సమ్మెను కొనసాగిస్తారు? మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు, ఈ ప్రభుత్వం పరిష్కారం చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఇది నిరవధిక సమ్మె. అంటే ఇప్పట్లో ఎవరు అటు మీ కార్మికులంతా మళ్ళీ డ్రైవింగ్ చేయడం కానీ లేకపోతే మీ ఉద్యోగాలకు వెళ్ళడం కానీ చేయరు? ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఎందుకంటే కార్మికులు ఆకలితో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. తర్వాత దాని ఏమంటున్నారు, ఒక రగులుతున్న విప్లవ జాల లెక్క కడుపులంతా వాళ్ళకు మండుతూ ఉన్నది, మండే సూర్యుల లెక్క ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి ఎవరు కూడా డ్యూటీలో పోయే పరిస్థితి లేరు. ఎంతమంది భయభ్రాంతకు గురి చేసి భయపెట్టించినా కూడా ఇక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కారు. మా కార్మిక వర్గం అంతా ఈ జేఏసీని విశ్వసిస్తుంది, ఈ జేఏసీ వెనకాలనే ఉన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 32కి సంబంధించినటువంటి మీ ఏదైతే ఉందో దాని డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్లో 29 ఆల్రెడీ చేశాము, 2 మాత్రం కొంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తారు. ఆ 29 చేసిన ఏమైనా ఉంటే కాపీ ఉంటే మాకు పెట్టండి. చేసినని చెప్పారు కదా మంత్రి గారు, ఆ కాపీ ఏంటిదో ఏమేమి చేసారో అవన్నీ ఆ కాపీ ఉంటే మాకు పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ 32 రూపాయలలో ఏవి చేయలేవు, మరి ఆ చేయలేని వాటి మరి మీరు ఎందుకు అమలు మరి హామీ ఇచ్చినట్టు? అవి హామీ ఇచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం, అది హామీ మీరు అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీ డిమాండ్స్ 32 అని చెప్తున్నారు. సో అవి నెరవేర్చేంత వరకు మీరు తిరిగి ఉద్యోగాల్లో చేరమండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను, జేఏసీ మీడియా ఇన్ఛార్జిని. ఏదైతే ఇవాళ మేము అడిగే కోరికలు గొంతెమ్మ కోరికలు కావు,
ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ యొక్క డిమాండ్లనే అమలు చేయమని అడుగుతున్నాం తప్ప వేరే డిమాండ్లు కొత్తగా ఏం లేవు. అవి అమలు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అంటే కొంత గడువు అడుగుతున్నారు, చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆలోపు మీరు తిరిగి మీ డ్యూటీలు చేయడము, ఇటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏమన్నా ఆలోచిస్తారా? ఆల్రెడీ గడువు ఇచ్చామండి. మేము కాంగ్రెస్ పార్టీ గెలిచి ఎన్నాళ్ళు అవుతుంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మటే మేము అడిగినాము. అడిగితే వారు 6 నెలలు గడువు అడిగారు. 6 నెలలు కాదు, 2.5 సంవత్సరాలు గడువు ఇచ్చినాం. కాబట్టి గడువు అయిపోయింది. అనేక విజ్ఞాపన పత్రాలు ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ఇచ్చి యాజమాన్యానికి ఇచ్చే విసిగి వేసారి చివరి కార్మిక వర్గం ఏదైతే ఇందిరా పార్కున ధర్నా జరిగిందో ఆ ధర్నాలో కార్మిక వర్గమే ఈ సమ్మెను పిలిపించింది. ఈ కార్మిక వర్గ సమ్మె ఏదైతే ఉందో దాన్ని జేఏసీగా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఏం లేదండి, గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలే మాకు నెరవేరుస్తున్నావు, వేరే మాత్రం అడుగుతలేము. ఇమ్మీడియట్గా మీరు ఇచ్చిన మాకు గవర్నర్ ఆల్రెడీ సంతకం పెట్టింది. మాకు ఫస్ట్ ఏంటంటే విలీనం కావాలి, పీఆర్సీ చేయండి. మాకు ఆర్టీసీలోకి వెళ్ళి డిపోలలోకి వెళ్ళి ఎక్కడ పోకుండా ఎక్కడున్న డిపోలు అక్కడ వర్కర్లు ఉంచండి. సెకండ్, ఈ రోజున ఉన్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఒక్కొక్కటి తాను 30,000 40,000 రూపాయలు తీసుకొని కాంట్రాక్ట్ బేస్ ఇస్తారు. అతనికి ట్రైనింగ్ లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ల వల్ల చాలామందికి నిరుపేదలు రోడ్ల మీద చాలామంది చనిపోతారు, ట్రైనింగ్ లేదు. వాళ్ళని కూడా కంటిన్యూ పర్మనెంట్గా ఒక కాంట్రాక్ట్ బేస్ తీసుకొని డిపార్ట్మెంట్ తీసుకోవాలండి, గవర్నమెంట్ తీసుకోవాలి, డిపార్ట్మెంట్ తీసుకోవాలి. సెకండ్, మాకు కావాల్సింది ఏంది, 2027 నుంచి కూడా మాకు 15 నుంచి కూడా ఏమీ లేదు. సెకండ్, మాకు డిపోలలో ఉంచాలి, పీఆర్సీ పెంచాలి, విలీనం కావాలి, మాకు ఉద్యోగాలకు సేఫ్టీ చేయాలి. మీరే చెప్పినారు 100% గవర్నమెంట్ మనల్ని కడుపులో పెట్టుకుంటామని చెప్పినారు. అది చేస్తారని మాకు 100% నమ్మకం ఉన్నది. నీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తాం సార్, 100% మాకు ఖచ్చితంగా చేయాలని మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సరే, ఏం చెప్తున్నారు వాళ్ళకు పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చిండ్రు. ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది, బిల్ పాస్ అయింది, గవర్నర్ సంతకమైంది. వాళ్ళని పర్మనెంట్ చేయట్లేదు, ఉల్టా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆర్టీసీకి రావాల్సిన పైసలు బకాయిలు ఇవ్వట్లేదు. ₹1 ఇవ్వకుండా, బడ్జెట్లో పెట్టకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది. కనుక సకల జనుల సమ్మెలో కొట్లాడినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి మద్దతు తెలపడానికి ఒక ఉద్యమకారుని నేను. అయితే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వీళ్ళకి మద్దతు తెలపడానికి ఒక ఉద్యమకారుడిగా నేను వచ్చాను, పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు కావచ్చు మిగతావంతా చెల్లించాలి అని చెప్పేసి నేను మద్దతు ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నారు. చూడొచ్చు, ఈ గన్ పార్క్ మొత్తం కూడా వీళ్ళు ఎవరైతే ఈ ఆర్టీసీ జేఏసీలో కార్మికులుగా ఉన్నారో, మెంబర్స్గా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ యొక్క బాధల్ని వెళ్ళబుచ్చుకోవడానికి, మాకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి అని అడగడానికి వచ్చారు. సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్టీసీలో? నేను గత 17 ఏళ్ళుగా చేస్తున్నాను ఆర్టీసీలో యాజ్ ఏ డ్రైవర్గా. నేను బహుజన వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవికిరణ్ నా పేరు. ఈరోజు మన ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ యొక్క న్యాయమైన కోరిక ఏదైతుందో ఆర్టీసీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మన ప్రభుత్వము ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా 2 పే స్కేలు 2021-2025 పే స్కేల్ ఇవ్వాలి, యూనియన్లను రీఆర్గనైజ్ చేయాలి. తర్వాత ఈ ప్రభుత్వంలో విలీనము అనే ప్రక్రియ మొత్తం పూర్తి చేశాడు కేసీఆర్ గారు. కానీ అపాయింటెడ్ డేట్ ఒకటి ఇచ్చేది ఉంది. అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తే ట్రెజరీ నుంచి మా శాలరీస్ వస్తాయి. మాకు గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఏదైతే వ్యత్యాసం ఉందో శాలరీ 30% వ్యత్యాసం ఉంది. ఆ 28 to 30% వ్యత్యాసం ఉన్న శాలరీ మాకు న్యాయంగా రావాల్సిన శాలరీ మాకు వాళ్ళతో సమానంగా జీతాలు వస్తే మా ఆర్థిక స్థితిగతులు, మా భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లను మేము నెరవేర్చుకోవడానికే ఇవాళ సమ్మెలోకి వెళ్ళాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని సమ్మెలోకి నెట్టింది మా సమస్యలు పరిష్కరించుకుంటాం. అయితే ఆర్టీసీ జేఏసీ 32 ఏమైతే హామీలు ఉన్నాయో అవన్నిటినీ నెరవేర్చేంత వరకు మేమైతే సమ్మెను కొనసాగిస్తాము. మాకున్నటువంటి ఇబ్బందుల్ని ఖచ్చితంగా ప్రభుత్వము క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో మాకు ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నాము అని కూడా అటు జేఏసీ కార్మికులు చెప్తున్నారు. రోహిత్, సుజాత,
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బస్సులను ఆపి ఆందోళన చేస్తున్నారు. సమ్మెకు దిగిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. దీంతో డిపోల్లో ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోయాయి. కొన్ని చోట్ల మాత్రం పోలీసు ఎస్కార్ట్స్తో బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆర్టీసీ జేఏసీ కార్మికులు మాత్రం వాటిని అడ్డుకుంటున్నారు. దశల వారీగా కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమని ఆర్టీసీ ఎండీ చెబుతున్నారు. ప్రభుత్వం అదే చెబుతోంది. సుమారు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో 2 డిమాండ్ల దగ్గర పీటముడి పడింది.